విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పరాభవ నామ సంవత్సరము కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సర ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఆదాయ వ్యయాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. కన్యా రాశి అనగానే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక టో, పా, పి, పు, షం, నా, ఠ, పే, పో అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంది. మరి ఈ సంవత్సరము ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభాలన్నీ కూడా మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఫలితాలు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. కష్టం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా వేసుకున్న బడ్జెట్ నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. అనవసరంగా ఆకస్మిక ఖర్చులు, దుబారా ఖర్చులు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అలాగే రుణాలు గానీ, చేయబదులు గానీ స్వీకరించాల్సి వస్తుంది. అప్రయత్నంలో మీకు ఆపద సమయంలో ఆప్తుల సహాయంతో మీరు కొన్ని సమస్యలు సద్దుమణించుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి తీవ్రంగా మీరు వాటిని కొనసాగించడంతో పాటు మీకు వివాహ సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది. దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించడం వలన కొంతవరకు నష్టపోవాల్సి వస్తుంది. నిరుత్సాహానికి గురి కాకుండా ప్రయత్నాలు కొనసాగించండి. అలాగే త్వరలో శుభకార్య నిశ్చయమైనటువంటి సూచనలు ఉన్నాయి. అప్పుడప్పుడు స్వల్ప అస్వస్థతకు గురి అవుతారు. ముఖ్యంగా చర్మ సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు, ఔషధ సేవనంలో అలక్ష్యం కూడదు. సోదరి సోదరులతో కొంచెం సత్సంబంధాలు నెలకొంటాయి. ముందు కంటే కూడా పరిస్థితులు మెరుగయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరితో కూడా అతిగా మెలక్కండి. మీ సాయం పొందిన వారే మీకు వ్యతిరేకులు అయ్యేటువంటి అవకాశం ఉంది. దంపతుల మధ్య స్థిరాస్తి అమర్చుకోవాలి అనేటువంటి ఆలోచన బలపడుతుంది. అగ్రిమెంట్లు, భయాన చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురైనా కూడా ధైర్యంగా ముందుకు పోండి. మీ ఆత్మస్థైర్యమే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరికి పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. ధన ప్రలోభాలు కానీ, ఒత్తిళ్లకు కానీ గురి కాకండి. పరిచయం లేని వ్యక్తుల వల్ల సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే సహోద్యోగులతో సాయంతో మీరు ఒక సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. ఎంత శ్రమించినా కూడా యాజమాన్యం మెప్పు పొందడం చాలా కష్టంగా ఉంటుంది. చీటికి మాటికి ఏదో ఒక సమస్యతో తలదిల్లుతూ ఉంటారు. నిరుద్యోగులకు ముఖ్యంగా సదవకాశాలు లభించే అవకాశం ఉంది. అనుకున్నటువంటి ఉద్యోగం రావడం వలన చాలా ఆనందంగా వాళ్ళు అనుకున్నటువంటి మొక్కుల్ని తీర్చుకుంటారు. ఇంటర్వ్యూల్లో వారి ప్రతిభ ప్రశంసనీయంగా ఉంటుంది. వ్యవసాయ పరంగా ఈ సంవత్సరం రైతులకు కొంచెం కష్టకాలం అని చెప్పొచ్చు. వీళ్ళకి మొదటి పంట కంటే కూడా రెండో పంట చాలా అత్యధికంగా మీకు దిగుబడిని ఇస్తుంది. దళారుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. వరి, జొన్న, మొక్కజొన్న, అరటి, పత్తి పంటలు మంచి లాభాలను ఇస్తాయి. ఈ సంవత్సరము విద్యార్థులకు చదువుపైన ఏమంత శ్రద్ధ ఉండదు. అలాగే పరీక్షల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఆశించిన ర్యాంకులు రావడం కష్టమే. అయితే ఉపాధ్యాయులకు కూడా కొంచెం ఒత్తిడి చాలా అధికంగా ఉంటుంది. విద్యార్థులు సాధించేటువంటి ఫలితాల పైన దృష్టి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది. ఈ రాశివారు తరచూ శుభకార్యాల్లో పాల్గొనడం, అలాగే బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొనడం వంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వేడుకల్లో మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు ఎంత దూరంగా ఉంటే అంత క్షేమంగా ఉంటుంది. చేనేత కానీ, నూలు, పట్టు, వస్త్ర వ్యాపారస్తులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వీరికి ప్రభుత్వం నుంచి అన్ని విధాలా కూడా సాయం అందుతుంది. కళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలు అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు. అలాగే వీరికి కుటుంబ ఆత్మీయుల పరంగా, అలాగే బంధువుల పరంగా మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విదేశీ పుణ్యక్షేత్రాలు, విదేశీయానాలు అనుకూలిస్తాయి. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా బాగుండడం, అవకాశాలు కలిసి రావడం, నోటీసులు అందుకోవడం, వివాదాల నుంచి బయటపడడం, పరిష్కారం లభించడం, వ్యవహార జయం, ధన, వస్త్ర ప్రాప్తి ఇలాంటి శుభ ఫలితాలు చాలా ఉంటాయి. అయితే నూతనంగా ఇంటిని కొనుగోలు చేయాలని కానీ, లేదా ఇంట్లో మరమ్మతులు చేయాలని కానీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సమయంలో మీరు చేయగలుగుతారు. అలాగే పిల్లల పరంగా మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు సాధించిన ప్రతిభ వలన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే పెద్దల ఆరోగ్యం కోసం కొంచెం సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. వాళ్ళని కేర్గా చూసుకోవడం కానీ, పలుసార్లు వైద్య సేవనం కోసం కానీ డాక్టర్ని సందర్శించాల్సి రావస్తుంది. కాబట్టి వాళ్ళని కొంచెం కనిపెట్టుకుని ఉండండి. దీనివల్ల మీకు కొంచెం సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ పెద్దల ఆశీర్వాదం కోసము, అలాగే మీరు బాధ్యతగా వాళ్ళని చూసుకుంటారు. మరి
ఇంకా ఎన్నో శుభ ఫలితాలు మీకు రాబోతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఈశ్వరాభిషేకం ప్రతి సోమవారము వీలైనప్పుడల్లా కూడా ప్రతి సోమవారం చేసుకోవడం, అలాగే దుర్గాదేవికి ఎర్రటి పూలని సమర్పించడం, గోసేవ చేయడం, అలాగే అవసరంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఏదైనా మీ చేతనైనంత సాయం చేయడము చక్కటి ఫలితాలనిస్తుంది. మరి మీ అందరికీ కూడా కన్యా రాశి వాళ్ళకి మరొక్కసారి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.